ఆ పాత రికార్డుకు డాక్యుమెంట్కు స్టాండ్ అయి ఉండవు. పోనీ నీ 82 నాకు ఒక ఎకరం 29 గుంటలు అంటుంది కదా, ఆయన మ్యాప్ చూపెట్టమని. ఇప్పుడు నేను మ్యాప్ చూపెట్టినా కదా సార్, మా మీడియా మిత్రులు చెప్తున్నా సార్, నేను మ్యాప్ దీని ప్రకారం రిజిస్టర్ చేసుకున్నాను చెప్పి రిజిస్టర్ డాక్యుమెంట్ చూపెడుతున్నా. రిజిస్టర్ డాక్యుమెంట్ దీని ప్రకారం చేసుకున్నా, ఈ మ్యాప్ ప్రకారం నేను చేసుకున్నా, ఈ మ్యాప్ ప్రకారం చేసుకున్నా. ఆయన మ్యాప్ ఆయన డాక్యుమెంట్ చూపెట్టమనండి. ఈయన మ్యాప్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ చేసిన, హైకోర్టు డైరెక్షన్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సేల్ 7 గురించి 9 మంది సేల్ చేసుకున్నాం, దీని ప్రకారం చేసుకున్నాం, హాని ప్రకారం చేసుకున్నాం. మా ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, మా ఇంజెక్షన్ ఆర్డర్ ఎందుకు ఎక్కడ చేయించలే? ఇక నువ్వు కుతుబుల్లాపూర్లో నువ్వు ఇచ్చినటువంటి కాగితం సినీ ప్లానెట్కి వస్తారు 2013లో. వీటన్నిటికీ నువ్వు జవాబు చెప్పు. మరి నువ్వు ఇవ్వాలంటున్నావు కదా, కాంగ్రెస్ పార్టీ గుండాలను తీసుకొచ్చి దౌర్జన్యం చేసినట్టు కదా, మరి నువ్వు చేసిన దౌర్జన్యానికి ఏంది, ఏమైనా బాధ్యత? ఫెన్సింగ్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ చేసినావు. ఇగో నువ్వు 2016 నువ్వు చేసిన దౌర్జన్యం జవాబు చెప్పు ఫస్ట్ మల్లారెడ్డి. నీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే కదా ఉన్నది, మీ ఉద్యమ పార్టీ నాయకులు కదా ఉన్నారు దాంట్లో 9 మందిలో. ఆకుల లింగారెడ్డి ఆయన మాజీ జడ్పీటీసీ టీఆర్ఎస్ పార్టీ, కవితకు దగ్గర, కవితకు మొన్నటి వరకు, ఇప్పుడు కాంగ్రెస్ చేరిండు. బేది సుభాష్ రెడ్డి, పుసుకు రామారావు, కేవలం 600 గదాలన్నందుకు లక్ష్మణు 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 లక్ష్మణ్ అని చెప్పి మాట్లాడుతాడు ఏకవచనంతో నన్ను పట్టుకొని. దొరగారు అట్లా మాట్లాడతాను, రెడ్డి దొరగారు మాట్లాడేది మా మీద మాట్లాడకపోతే వాళ్ళ మీద మాట్లాడతాడు. నోరున్నది కదా, దేవుడు నోరు ఇచ్చింది కదా, నేను తప్పు పట్టాం. మా మీడియా మిత్రులు ఒకటే విషయం అనగలరు కదా, దయచేసి వాస్తవాలు ఈ విధంగా ఉన్నటువంటి ఈ కాగితాలు అయితే మేము తయారు చేసినవి కాదు కదండి. ఇన్ని కాగితాలు అయితే ఇప్పుడు మా మీడియా మిత్రులు కూడా ఇన్ని కాగితాలు అయితే నేను తయారు చేసిన కాగితాలు కాదు కదా. ఇప్పుడు ఈ పేపర్స్ అన్ని కూడా నేను తయారు చేసినవి కాదు కదా, ప్రభుత్వ పరంగా ఇచ్చిన డాక్యుమెంట్స్ కదా. ప్రతి ఒక్క ఎంఆర్ఓ కుతుబుల్లాపూర్ ప్రతి ఒక్క సంతకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఎంతమంది మీడియా మిత్రులు అందరూ కూడా నేను బుక్లెట్ తయారు చేసి రేపు ఈ టైంకి అందరూ ప్రతి ఒక్క మీడియా మిత్రులకి వచ్చిన అందరికీ నేను ఇస్తాను. వాళ్ళు ఏ ఒక్క కాగితం తప్పైనా కూడా మీరు దేనికైనా కూడా దానికి సిద్ధం ఉంటుంది. ఇంజక్షన్ పోలీసు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు, మేము ఫెన్సింగ్ చేసుకుంటే మా ఫెన్సింగ్ దొరికిచ్చిండు. మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు తీసుకోలే, మా మీదే పోలీసు దౌర్జన్యం చేసిండు. అప్పుడు అశోక్ ఏసీపీ ఉండే. మరి దీన్ని ఏమంటారు కాదు సార్, నేను డాక్యుమెంట్ చూపెట్టినా, నేను ఒక డాక్యుమెంట్ చూపెట్టినా. ఇది డాక్యుమెంట్ సంతకం ఎవరిదండి? రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ అండ్ సర్వే. తెలియదు అంటుండు కదా, ఈ సర్వేకి ఈ అధికారం అయితే ఉంటాడు కదా, ఈయన మీద కంప్లైంట్ చేయమనండి. 2016లో ఉన్నటువంటి కాగితం అండి ఇది. 2000 ఉన్నటువంటి కాగితం ఇది. లేదండి, మా గవర్నమెంట్ ఇప్పుడు మేము ఆయన గతంలో 2016 నుంచి చేసినటువంటి ప్రతి ఫోటోగ్రాఫ్ కూడా పెట్టినాం. మేము ఫెన్సింగ్ వేపిస్తే తీసేసాడు. 14 సంవత్సరాల పైచీలకి ఉంటే 2000 నుంచి పైచీలు ఉన్నటువంటి రికార్డ్ ఏమైంది? కే సుధామ 2000 నుంచి ఉన్నాడు మా కంపెనీ అయినా. 2000 ఆయన కట్టే ట్యాక్సీ 83 అండి, 82 కాదు. 82 ఎక్స్టెండ్ అనేది 16 ఎకరాల ఎక్స్టెండ్ అది. ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ చేసేవాళ్ళు ఎవరు? తెలంగాణ ప్రజానికం మొత్తానికి తెలుసు. ల్యాండ్ అనేది కబ్జా అనేదానికి నిర్వచనం ఎవరో తెలంగాణ ప్రజానికం మొత్తం తెలుసు, మరి ఈ ప్రాంత ప్రజలకు మొత్తం తెలుసు. 2016 నుంచి ఇప్పుడు ఆయన బేతి సుభాష్ రెడ్డి అంటే మాజీ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు సింగపూర్లో ఉన్నాడు, వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు. ఇప్పుడు బీజేపీ ఉన్నాడు కావచ్చు. మైనంపల్లి హనుమంతాన్ని ఇక్కడ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు. 2016 నుంచి 2023 వరకు జరిగిన ప్రక్రియ లోపల ఇవన్నీ కూడా ఆయన ప్రభుత్వంలో జరిగిన ఆయన అధికారంలో ఉన్నటువంటి ఆయన నాయకులు చేసినటువంటి ప్రక్రియ లోపల ఆయన బాధ్యతగా ఆయన వీడియోగ్రాఫ్స్ ఉన్నాయి.